గురించి నువ్వెందుకు స్టేట్మెంట్ ఏ సర్వే నెంబర్లు అయ్యా జాగిరా 7 లక్షలు ఇస్తా నేను ఇస్తాను దానికి ఒక్కొక్కటి 70 కోట్ల రూపాయలు పోతుంది. నీ అయ్యా సంపాదించిన భూమి కాదు, వాళ్ళు ఒక్కొక్క రైతులు కష్టార్జితం కొనుక్కున్నారు. నువ్వు దాని గురించి మాట్లాడు. ఈ మంత్రి పదవి నుంచి పక్కన పెట్టి స్థానిక సమస్యలు ఏమున్నదో దాని మీద దృష్టి సారించు. నువ్వు ఆల్రెడీ నీకు అన్ని అయిపోయినాయి. ఎమ్మెల్యే గెలిచినావు, ఎంపీఏ గెలిచినావు, ఎమ్మెల్సీగా కూడా గెలిచినావు. రాబోయే రోజుల్లో ఈ స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నదో అదైనా ఇప్పుడు నీకు కొంచెం సోయి తెచ్చుకొని దృష్టి పెట్టి ఈ స్థానిక సమస్యల మీద కొట్లాడవలసిన కోరుతున్నాము. లేకపోతే ఎట్లనైనా సరే నీ కాంగ్రెస్ కూలడం ఖాయము. ఇంకా మీ రేవంత్ రెడ్డి ఉన్నాడు, వాడు నోటుకు నోటు దొంగ. వాడే మాట్లాడతాడు బీఆర్ ఎలక్షన్లకు పోయి భారతీయ జనతా పార్టీ ఎంపీలు అంటే ఓటు చోరీ చేసినారంట. అరే ఏడ చేసినారా మీ వాళ్ళు ఎట్లా గెలిచిరు సంగనాకినారు అందరూ పోయి. మేమైతే ఓటు చోరీ చేసినావు. నువ్వే కదరా పోయి దొంగ, నువ్వు జైలుకు పోయినావు. ఇలా మన నరేంద్ర మోడీ గారు ఈ దొంగల వాళ్ళందరికీ ఆ పదవులు పోటీ చేయదంటే నీకు ఉచ్చబడుతుంది, నీ గురువు గారికి పక్కన ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఉచ్చబడుతుంది. ఎందుకు పడుతుంది? అదైనా సోయి తెచ్చుకొని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకోడుకుంటాడు ఒకడు అద్దంకి దగ్గర లఫుడ్ గాడు, అదొక కాడుకుంటాడు. వాడు వాడుకొని వాడు ఏదో మాట్లాడతాడు. ఇలా మీ రాహుల్ గాంధీ గాడు ఆయనకి సోయి ఉండదు, ఏముండదు. వాడు ఏం చేస్తున్నాడు,